సో, అగత్య ట్రెడిషనల్ క్యూర్‌లో పంచకర్మ ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుందనమాట. ఎలాంటి డిసీజెస్‌కైనా పంచకర్మ ట్రీట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మరి అది ఎలా చేస్తారు ప్రొసీజర్ చూద్దాము. నమస్తే అండి. నమస్తే. సో, హ్మ్, అంటే ప్రత్యేకంగా ఈ పంచకర్మ అనేది దేనికి పనిచేస్తుంది? ఎలా చేస్తారు? మామూలుగా పంచకర్మ అనేది మనకు 5 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. హ్మ్. వమనము, విరేచనము, వస్తి, హ్మ్. నస్యకర్మ, రక్తమోక్షణ అని. హ్మ్. మెయిన్‌గా ఏంటంటే మనకు బాడీ నేచర్స్ బట్టి మనకు వాత దోషం, పిత్త దోషం, కఫ దోషం అని చెప్పేసి మనకు బాడీ నేచర్స్ బట్టి ఉంటాయి దోషాలు. హ్మ్. సో, మనకు వాత దోషంకి వచ్చేసేసి మనకు వస్తి అని ఇస్తాం. ఎనిమా థెరపీస్ అట్లా ఉంటాయి కదా! హ్మ్. అట్లా. హ్మ్. తర్వాత కఫ దోషానికి వచ్చి వమనం, వామిటింగ్స్ అట్లా ఉంటాయి. పిత్త దోషానికి వచ్చేసి విరేచనం అని ఉంటుంది. హ్మ్. సో, మన పర్గేటివ్ థెరపీ మెడిసిన్స్ ఓరల్‌గా ఇచ్చేసి మోషన్స్ ఫ్రీ అవ్వడానికి అని ఉంటుంది. ఓకే. నస్యం అనేది అబోవ్ దిస్ క్లావికల్ బోన్ అంటే మనకు నెక్ డిసీజెస్ గానీ, హ్మ్. హెడ్ డిసీజెస్ గానీ, సో వాటికి మనకు నస్యం అనేది ఉంటుంది. మన ముక్కులో మెడికేటెడ్ డ్రాప్స్ అట్లా ఉంటుంది. ఆయిల్ డ్రాప్స్. ఓకే. అండ్ రక్తమోక్షణం అనేది లీచ్ థెరపీ. హ్మ్. బ్లడ్ లెట్టింగ్ థెరపీ అని ఉంటుంది. హ్మ్. హ్మ్. సో వీటికి ఏంటంటే మనం పర్టికులర్గా ఇప్పుడు నెక్ పెయిన్ కానీ, హ్మ్. లో బ్యాక్ పెయిన్ కానీ, సయాటికా పెయిన్ కానీ, హ్మ్. పంచకర్మ ట్రీట్మెంట్స్లో మ్యాక్సిమం మనకు ఫర్ ఎగ్జాంపుల్ లో బ్యాక్ పెయిన్ ఉందనుకోండి, స్పాండిలైటిస్ అని ఉన్నప్పుడు అక్కడ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఒక పర్టికులర్ L4, L5 అనేది ఉంటుంది. హ్మ్. L5, S1 అని అన్నప్పుడు మనకు సయాటికా నర్వ్ కంప్రెషన్ ఉంటుంది. ఓకే. సో ఆ ఇన్ఫ్లమేషన్ అనే దాన్ని తగ్గించడానికి మనం ఈ పంచకర్మలో ఆయిల్ ట్రీట్మెంట్స్ ఫుల్ బాడీ చేస్తూ, హ్మ్. ఫుల్ బాడీ ఎందుకు చేస్తామనంటే ఫుల్ బాడీ సర్క్యులేషన్ అయిపోయిన తర్వాత మనకు ఆయుర్వేదంలో బాడీ పోర్స్ అంటారు, అవి ఓపెన్ అవుతాయి మనం పెట్టే ఆయిల్ని బట్టి. హ్మ్. సో అది ఉష్ణవీర్యం వల్ల ఆ ఇన్ఫ్లమేషన్, ఆ వాపు ఏదైతే ఉంటుందో డిస్క్ మధ్యలో ఉండే వాపును తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఓకే. అండ్ ఇప్పుడు ఈ పేషెంట్కి వచ్చేసి హ్మ్. మెయిన్గా నెక్ పెయిన్తో పాటు హ్మ్. గిడ్డినెస్ అవన్నీ ఉన్నాయి. ఓకే. సో నెక్ పెయిన్కి నెక్ ట్రీట్మెంట్స్ మనం చేసాము ఇక్కడ. హ్మ్. సో పత్రపొటలి స్వేద అని చెప్పేసి మనం ఒక 7 days చేసాము. హ్మ్. ఆ గిడ్డినెస్ కొద్ది వరకు తగ్గింది. తగ్గింది. హ్మ్. సో మనం ఇప్పుడు శిరోధార అనేది చేస్తున్నాం. శిరోధార అనేది విత్ మెడికేటెడ్ ఆయిల్. ఓకే. సో ఈ మెడికేటెడ్ ఆయిల్ శిరోధార చేయడం వల్ల ఏమవుతుందనంటే మెయిన్గా మనకు మైండ్ని కామ్ చేస్తుంది, హ్మ్. బ్రెయిన్ సర్క్యులేషన్ చేస్తుంది, ఓకే. బ్రెయిన్ స్ట్రెంథనింగ్ కూడా అవుతుంది శిరోధారలో. హ్మ్. సో ఆయనకు గిడ్డినెస్ అనేది బ్రెయిన్కి వెళ్ళే మనకు బ్లడ్ సప్లై కానీ ఆక్సిజన్ లెవెల్స్ కానీ పర్ఫెక్ట్గా జరుగుతాయి కాబట్టి గిడ్డినెస్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఓకే. యాజ్ వెల్ యాజ్ మెడలో ఉండే C3, C4, C5లో ఉండే మనకు డిస్క్ బల్జెస్ కూడా తగ్గి మనకి ఈ పత్రపటల స్వేద చేసాం కదా, తగ్గిన తర్వాత ఆయనకు ఫ్రీగా స్ట్రెంథనింగ్ చేయడానికి, సో అండ్ మెడ నరాలు అన్నీ కూడా ఫ్రీగా ఫ్రీ సర్క్యులేట్ అయిపోతుంది. అవ్వడానికి మనకు ఓకే. శిరోధార హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే. సో, ఒకసారి ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందో కూడా చూద్దాము. షూర్, ఒకసారి చేయడం శిరోధార చేయండి. కొన్ని కొన్ని చోట్ల పిండి ఏదో పెడతారు కదండీ! ఆ పిన్ ఐస్ చుట్టూ. ఆ ఐస్ చుట్టూ పిండి పెడుతున్నామంటే ఆప్టికల్ నర్వ్స్ ఏదైతే ఉంటాయో, ఓకే. ఆప్టికల్ నర్వ్స్ వీకెండ్ ఉన్న ఆప్టికల్స్ నర్వ్ ద్వారా హ్మ్. బ్లడ్ విజన్ అవన్నీ ఉంటాయి. హ్మ్. హ్మ్. సో లోపల ఉన్న మన ఐబాల్ లోపల మ్యాకులా అని ఉంటుంది. మ్యాకులా డీజనరేషన్లో కూడా కొద్ది వరకు హ్మ్. ఈ అక్షి తర్పణం అని చెప్తాము. హ్మ్. అక్షి తర్పణం ఉన్నప్పుడు మనం పిండి పెట్టేసి మెడికేటెడ్ గీ ఉంటుంది మనకు, త్రిఫల గుప్తం కానీ జీవంతి అది గుప్తం కానీ ఎగ్జాంపుల్స్. ఓకే. సో అట్లాంటి గీ అనేది కొంచెం వార్మప్ చేసేసి కంట్లో పోయడం. సో దీనివల్ల ఏంటంటే ఆప్టికల్ నర్వ్స్ బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీ అయితే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, ఆప్టికల్ ఓకే. నర్వ్స్ స్ట్రెంథనింగ్ చేయడానికి ఉంటుంది. ఓకే. తద్వారా వాళ్ళకి బ్లడ్ విజన్ కానీ, హ్మ్. కంటి చూపు మెరుగవడం కానీ ఇవి జరుగుతుంది. అక్షితర్పణం అని అంటారు దాన్ని. ఓకే. సో, ఇప్పుడు మీరు చేస్తున్న ప్రొసీజర్‌కి ఇందాక మీరు చెప్పారు. ఏదో నెక్ పెయిన్స్ ఉంటే సెట్ చేసాము ఫర్దర్‌గా అని చెప్పి. దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? సో మామూలు శిరోధార దీనికి మాత్రమే కాకుండా, సో ఇప్పుడు మనకు పార్కిన్సన్స్ అని చెప్పేసి ఒక ప్రాబ్లం ఉంటుంది. హ్మ్. మెయిన్గా ఏంటంటే బ్రెయిన్ న్యూరాన్స్, డోపమైన్ చేసే న్యూరాన్స్ కొంచెం అక్కడ డెత్ అయిపోయి దానికి హ్మ్. సర్క్యులేషన్ లేక ఉండడం వల్ల ఉంటే ఇది మన శిరోధార చేయడం వల్ల వాళ్ళకి అక్కడ సర్క్యులేషన్ ఫ్రీ అవుతుంది, యాక్టివేట్ అవుతారా? యాక్టివేట్ అవుతుంది మెయిన్గా. హ్మ్. అండ్ హెయిర్ ఫాల్ ఉండే వాళ్ళకి కూడా హెయిర్ రూట్స్ని గ్రోత్ స్ట్రెంథనింగ్ చేస్తుంది. హుహుహు. మనకు మెమరీ పవర్ ఇంక్రీజ్ చేయడానికి ఉంటుంది శిరోధార మెయిన్గా. హ్మ్. సో ఇంకొకటి ఏంటంటే మనకు పక్షవాతంలో మెయిన్ థింగ్ మనకు బ్రెయిన్లో ఇన్ఫ్రాక్ట్స్ అంటారు, చిన్న చిన్న క్లాట్స్ కానీ. హ్మ్. సో దీనివల్ల మనకు రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ అవ్వడం, లెఫ్ట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ పారాలసిస్ అవ్వడం జరుగుతుంది. హ్మ్. సో ఈ రెగ్యులర్గా మనం ఈ వేరే ట్రీట్మెంట్స్ చేస్తూ ఇంటర్నల్ మెడిసిన్స్ ఇస్తూ శిరోధార చేయడం వల్ల ఆ ఇన్ఫ్రాక్ట్స్ని కూడా క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుంది శిరోధార. ఓకే. ఓకే. చాలా ఉన్నాయి గదా! పంచకర్మ ట్రీట్మెంట్స్ అన్నప్పుడు నడుము దగ్గర పెడుతూ ఉంటారు. బ్యాక్ సైడ్ నడుము పెడుతూ దగ్గర ఉంటారు. పెడతారంటే
మనకు కటీ వస్తీ అని అంట, కటీ రీజన్లో లోవర్ బ్యాక్ రీజన్లో కటీ వస్తీ అని చెప్తాం. వస్తీ అని అంటే మనం పిండి పెట్టేసి ఆయిల్ పెడుతుంటాం. ఓకే. సో దాని మెయిన్గా ఏంటంటే L4, L5, L5S1 అనేది చెప్పేసి మనం ఎంఆర్ఐ తీసినప్పుడు మైల్డ్ డీజనరేషన్ విత్ డిస్క్ బల్జ్ అని ఉంటుంది. ఓకే. సో ఆ డిస్క్ బల్జ్ ఉన్నదాన్ని మనం తగ్గించడానికి ప్రెషర్ లేకుండా మసాజ్ చేయాలి. అక్కడ మసాజ్ అనేది ఉండదు. మెయిన్గా మసాజ్ చేసినప్పుడు మనకి ఇంకా డిస్క్ బల్జ్ ఇంకా తీవ్రత పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఆయిల్ ఒక ప్రెషర్ తోటే మనకు మైల్డ్గా చేసేసి ఆయిల్ ఒక ప్రెషర్ తోటి ఆ డిస్క్ బల్జ్ అనేది తగ్గుతుంది. ఓకే. జనరల్గా మీకు అర్థమయ్యే లెవెల్లో చెప్పాలంటే మెయిన్గా దాన్ని నడుము దగ్గర వచ్చే ప్రాబ్లమ్ స్పాండిలైటిస్ అంటారు. లుంబార్ స్పాండిలైటిస్ అని నడుము దగ్గర వచ్చినప్పుడు, మెడ దగ్గర వచ్చి సర్వైకల్ స్పాండిలైటిస్. మనకు ఐటిస్ అని అంటే మనకు మెడికల్గా మనము వేడి, ఇన్ఫ్లమేషన్ అంటే కొంచెం వాపు, స్వెల్లింగ్, హీట్, రెడ్నెస్, ఇదన్నీ మనం ఇన్ఫ్లమేషన్ అనే పదాన్ని ఐటిస్ అంటాం. ఓకే. జనరల్గా మనకు కంటి దగ్గర వచ్చిన కళ్ళ అంటాం కదా, కళ్ళ ఉన్నప్పుడు మనకి ఎట్లా ఉంటుంది, ఇన్ఫ్లమేషన్, వేడిగా, రెడ్నెస్. సో ఇవన్నీ మన కంటి దగ్గర వచ్చి కంజంక్టివైటిస్ అనే పదం వాడతాం. దీన్నే మనకు అపెండిక్స్ వచ్చినప్పుడు అపెండిసైటిస్ అని అంటాం, అది ఉబ్బింటుంది, ఇది చేయాలని. బోన్స్కి వచ్చినప్పుడు ఆర్థరైటిస్ అంటాం. వెన్నెముకకు వచ్చినప్పుడు స్పాండిలైటిస్ అంటాం. ఒత్తిడి పడడం వల్ల జరిగే ప్రక్రియ, కంటిన్యూస్ కూర్చోవడం, కంటిన్యూస్ సిట్టింగ్, కంటిన్యూస్ డ్రైవింగ్, సిస్టమ్ ముందు కూర్చుంటారు కదా. సో మెయిన్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ వాళ్ళు కానీ ఇట్లా. సో కాల్షియం తక్కువైపోయి వాళ్ళకు అక్కడ తట్టుకునే కెపాసిటీ పోయినప్పుడు ఆ డిస్క్ బల్జ్ అనేది జరగడం స్టార్ట్ అవుతుంది. ఓకే. సో దానికి మనం పిండి పెట్టేసి నీట్గా చేస్తే సర్జరీ లేకుండా చేసే ట్రీట్మెంట్స్ ఇవి. ఓకే. సర్జరీ లేకుండా సాధ్యమైనంత వరకు క్యూర్ అయ్యాకే దాంట్లో మనకు కట్టి వస్తే ఉపయోగపడుతుంది. ఓకే. ఓకే. సో ఈ శిరోధార్ వల్ల జనరల్గా ఇప్పుడు చాలామంది మసాజ్ కానీ లేకపోతే ఇలాంటివి చూస్ చేసుకునేది ఎందుకంటే స్ట్రెస్ రిలీఫ్ కోసం. సో దాని గురించి స్ట్రెస్ రిలీఫ్ అవుతుందా? స్ట్రెస్ రిలీఫ్ ఖచ్చితంగా అవుతుంది. ఫిజికల్ స్ట్రెస్లో ఉన్నప్పుడు, మామూలుగా ఫిజికల్ స్ట్రెస్ అయినప్పుడు మెంటల్లీ కూడా స్ట్రెస్ అవుతారు. సో మనకు ఫిజికల్గా ఉన్నప్పుడు ఇక్కడ మనకు ఆయిల్ మసాజ్ అంటే జస్ట్ అందరూ మసాజ్ అనేది వేరే విధంగా ఉంటుంది, అట్లా ఉండదు. ఇక్కడ మనకు ఆయిల్ మసాజ్ ఒక ప్రొసీజర్లో ఉంటుంది. సో ఫుల్ బాడీ మసాజ్ అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రతిలోమ డైరెక్షన్స్ అని అంటే మనం హెయిర్ ఫాలికల్స్ కిందికి ఉంటుంది. సో దానికి బ్లడ్ సర్క్యులేషన్, మనం హార్ట్ నుంచి కిందికి పోయేది ప్యూర్ బ్లడ్ ఉంటుంది, కింద నుంచి పైకి వచ్చేది మన హార్ట్కి వచ్చేది ఇంప్యూర్ బ్లడ్. సో మనం పై నుంచి కిందికి మనం ప్రెషర్ పెట్టి చేయడం వల్ల ఫిజికల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. సో ఈవెన్ మనకు ఇది చేయడం వల్ల ఫిజికల్ స్ట్రెస్ తగ్గడంతో పాటు మనకు ఏదైనా బాడీలో ఉన్న మైల్డ్ పెయిన్స్ కానీ ఇవి కానీ ఏదైనా ఉంటే మనకు ఎండార్ఫిన్ కెమికల్ రిలీజ్ దాంట్లో ఉంటుంది మనకు ఆయిల్స్లో. సో దానివల్ల కూడా పెయిన్ రిలీఫ్ అవుతుంది. సో ఒకసారి బాడీ మసాజ్, స్టీమ్ తీసుకోవడం వల్ల, స్టీమ్ అనే దానికి మనం స్వేదన థెరపీ అని అంటాం ఆయుర్వేదంలో. స్వెట్టింగ్ అని స్వేదన థెరపీ అని. ఫుల్ బాడీ ఆయిల్ మసాజ్ చేసి స్వేదన థెరపీ చేయడం వల్ల ఫుల్ బాడీ రిలాక్సేషన్, ఫుల్ బాడీ కొంచెం మైల్డ్ పెయిన్స్ ఉంటే మైల్డ్ పెయిన్స్ తగ్గడం అట్లా ఉంటుంది. ఓకే. ఓకే. అండ్ ఇంకొక తర్వాత లిస్ట్ ఏంటంటే మోకాళ్ళ నొప్పులు లేదా పెయిన్ మేనేజ్మెంట్ అనుకోండి ఓవరాల్ బాడీకి. అది కూడా ఈ శిరోధార లేదంటే ఇక్కడ జరిగే పంచకర్మ ట్రీట్మెంట్ ఎంతవరకు యూజ్ అవుతుంది? మోకాళ్ళ నొప్పులు అనేది మనకు ఎర్లీ ఏజ్లో వచ్చే మోకాళ్ళ నొప్పులు వేరే ఉంటుంది, ఒక వయసు వచ్చిన తర్వాత వచ్చే మోకాళ్ళ నొప్పులు వేరే ఉంటుంది. ఎర్లీ ఏజ్లో వచ్చేటి మ్యాక్సిమం ఏంటంటే కాల్షియం తక్కువైపోయి అక్కడ మనకు ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. నేను ఇదివరకు ఇంతకుముందు చెప్పాను కదా, ఐటిస్ అనేది మనకు వచ్చేది ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. ఆయుర్వేదంలో వచ్చేసి సంధిగత వాతం అని చెప్తాం. సో ఈ వాతాన్ని మనం తీసేయడానికి మళ్ళీ మనకు అక్కడ ఒక స్టిఫ్నెస్ ఎక్కువ ఉండి, మనకి డీజనరేషన్ స్టేజ్లో స్టిఫ్నెస్ ఎక్కువ ఉండి కాలు ముడ్చడానికి కూడా కష్టమవుతున్న పేషెంట్లకు మనం అక్కడ మళ్ళీ పిండి పెట్టేసి జానువస్తి అని అంటాము. సో మనం అక్కడ మళ్ళీ మెడికేటెడ్ ఆయిల్ అక్కడ పెట్టేసి ఆ స్టిఫ్నెస్ని వాటిని తగ్గిస్తూ ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి అది ఉపయోగపడుతుంది. సో దాంతోపాటు నీ జాయింట్కి ఒకసారి మనకు ఆ ఇన్ఫ్లమేషన్స్, ఆ మూవ్మెంట్ రిలీజ్ అయిపోయిన తర్వాత దాన్ని స్ట్రెంథనింగ్ చేయడానికి వేరే ట్రీట్మెంట్స్ ఉంటాయి. పత్రపొటల స్వేదాన్ని మనం ఆకులతో చేసిన ట్రీట్మెంట్స్ ఉంటాయి. షష్టికశాలి పిండ స్వేదాన్ని అని అంటాము. సో మనకు దంపుడు బియ్యము, పాలు, వేరే మెడిసిన్స్ అన్నీ వేసేసి సో ట్రీట్మెంట్ చేయడం వల్ల ఆ మోకాళ్ళ నొప్పులు కొద్ది వరకు స్ట్రెంథనింగ్ అవుతుంది అక్కడ. పంచకర్మ ట్రీట్మెంట్ మనకు మెయిన్గా ఉపయోగపడేది అంటే దీర్ఘకాలీన వ్యాధులకు ఉపయోగపడుతుంది. మనకు అక్యూట్ కేసెస్, అక్యూట్ ప్రాబ్లమ్స్ అని ఉంటాయి, క్రానిక్ కేసెస్ అని ఉంటాయి. క్రానిక్ కేసెస్ అంటే దీర్ఘకాలీన వ్యాధులకు. సో కొన్ని దీర్ఘకాలీన వ్యాధులకు అన్నప్పుడు నడుము నొప్పి, ప్రొలాంగ్డ్ నడుము నొప్పి ఉండడము, కాళ్ళు లాగడము, పక్షవాతం ఉండడం, చాలా రోజుల నుంచి పక్షవాతంకి వాళ్ళు ఫిజియోథెరపీ అవన్నీ చేసింటా కూడా పెద్దగా మనకు ఉపయోగం ఉండదు. సో దీంట్లో మనకు శిరోధార కానీ సో ఫుల్ బాడీ ఆయిల్ మసాజ్ చేసేసి వాళ్ళకు సర్క్యులేషన్ పెంచుతూ షష్టికశాలి పిండ స్వేద ఇవన్నీ వేరే వేరే ట్రీట్మెంట్స్, పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో వాటి ద్వారా వాళ్ళకు మూమెంట్స్ అనేది సరి చేయడానికి ఉపయోగపడుతుంది. సో డిసీజెస్ వైజ్గా చూసుకుంటే అంటే అందరికీ అర్థమయ్యేలాగా పంచకర్మ ట్రీట్మెంట్ ద్వారా వెయిట్ని మనం ఇంటెన్సిటీ అనేది తగ్గించవచ్చు. సో మెయిన్గా ఏంటంటే మనకు పక్షవాతం, పారాలసిస్ కేసెస్లో
సర్వైకల్ స్పాండిలైటిస్లో, మ్మ్. లుంబార్ స్పాండైటిస్లో, మ్మ్. సయాటికా పెయిన్లో, సో ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మొత్తం ఫుల్ బాడీ ఆర్థరైటిస్ అనేది కూడా ఉంటుంది, రుమటైడ్ ఆర్థరైటిస్లో. మ్మ్. సో ఇట్లా చాలా ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులకు ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మనకు ఈ పంచకర్మ ఉపయోగం చాలా ఉపయోగపడుతుంది. సో అగత్య ట్రెడిషనల్ క్యూర్లో ఆయుర్వేదిక్ మెడిసిన్తో పాటుగా పంచకర్మ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సార్ అయితే ఏదైతే మెన్షన్ చేశారో సయాటికా కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, ఆర్థరైటిస్ కానీ వీటన్నిటికీ కూడా పంచకర్మ ట్రీట్మెంట్ అనేది ఎప్పటి నుంచో మన భారతదేశంలో ఎప్పటి నుంచో ఉన్న ఈ ట్రీట్మెంట్ న్యాచురల్ వేస్లో మీ పెయిన్స్ని తగ్గించడానికి, డిసీజెస్ సింటమ్స్ని తగ్గించడానికి చాలా ఉపయోగపడతాయి. తప్పకుండా మీరు ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు స్క్రీన్ మీద కనిపించే నంబర్స్కి ఫోన్ చేసి ఎంక్వైరీ చేసి ఇక్కడికి వచ్చి ఆ ట్రీట్మెంట్ అయితే తీసుకోవచ్చు. ఒకసారి విజిట్ చేయండి.